ఎలకం నమస్తే 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 శనార్థులు అందరికీ మంచుకున్నారా మీరు? నేనైతే జబర్దస్త్ బందోబస్తు ఉన్నా మీ అందరి దీవెనలతోటి. మరి ఇలా మీకోసం మంచి మంచి కిరాక్ ముచ్చట్లు పట్టుకొని వచ్చిన. గల్లీలో ఏం జరుగుతుందో, ఢిల్లీలో ఏం జరుగుతుందో, ఈ రాజకీయం ఎట్లున్నది, గా రాజకీయం ఎట్లున్నది అనే ముచ్చట్లన్నీ తీసుకొని వచ్చిన. ఈ ముచ్చట్లు ఇచ్చంత్రం ముచ్చట్లు. నేను ఇచ్చంత్రం మీరయ్యా చెప్పేందుకు నేను సిద్ధం. మరి ఈయనందుకు మీరు సిద్ధమేనా? మరి చలో. అవు కానీ బాషి ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లల్లో మనకి ఎంత సపోర్ట్ వచ్చింది అనుకుంటావు? ఎవరైనా మనకు సపోర్ట్ చేస్తున్నారా మరి లేరా? జనాలందరూ ఏమనుకుంటారు? ఈ బాధల పోసేటేంది? అరే ఈ హీరో ఏంది ఎలక్షన్లు అంటాడు, ఎమ్మెల్సీ ఎలక్షన్లు అంటాడు, పట్టభద్రులు అంటారు అని బాగున్నది కదా. గదేనులా నేను ఒక మంచి ఇంపార్టెంట్ వ్యక్తి గురించి నేను మీకు చెప్పబోతానా. ఆ వ్యక్తి పేరు ఏం దొరికేనా? తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్. అయితే ఇప్పుడు ఈ పట్టభద్ర ఎలక్షన్స్ వచ్చినాయి కదా, గదేనోళ్ళ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అంటారు కదా, పట్టభద్రులది గైనకు పట్టభద్రుల ఎలక్షన్స్లల్లా సీట్ ఇచ్చిర్రు. మరి ఆ సీటు ముచ్చట్లేంది, గా కథ ఏంది, గా కార్యక్రమం మళ్ళా నేను చెప్పుడు కాదు కానీ ఏమోసారి నువ్వే మా జనాలందరికీ చెప్పరా? అదే మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడకంటే ముందు నేను కొన్ని విషయాలు మీ ముందు స్పష్టం చేస్తా. చెప్పు. ఎందుకు వల్లన్నా మంత్రి గారికి ఇట్లా మైక్ పుచ్చుకొని మాట్లాడితే దాని తర్వాత మాట్లాడేందుకు నీకేం ముచ్చట్లు మిగిలే అని ముందుగానే చదువుకుంటారా? ఏంది ముందుగానే మాట్లాడతా, మంత్రి గారు మాట్లాడే ముందుకేం మాట్లాడతా అని చెప్తాను. తీన్మార్ మల్లన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ పడతా ఉంటే మీ అందరికి తెలుసు, పోయిన 3 ఏళ్ల క్రితం 1600 కిలోమీటర్లు కాళ్ళు బొమ్మలెత్త తగ్గి పట్టభద్రులను ప్రసన్నం చేసుకొని పట్టభద్రుల్లో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేసిన. ఈ పట్టభద్రులందరిలా చైతన్యాన్ని నింపినావు, కానీ గాయాల మరి పట్టభద్ర ఎలక్షన్స్ వల్ల నువ్వెందుకు గెలవలేదు? నువ్వెందుకు ఓడిపోతీ మరి? కానీ ఆ రోజు పల్లా రాజేశ్వర రెడ్డి నకిలీ ఓట్లతోని, దొంగ ఓట్లతోని ఎన్నికలు నెగ్గిన సంగతి మీ అందరికీ తెలిసిందే. అవునా? నకిలీ ఓట్లతోటి, దొంగ ఓట్లతోటి గెలిచిండా? మరి అప్పుడు ఎలక్షన్స్ మంచిగానే జరిగినాయి అంటారు కదా మరి అందరూ. సోదరులారా, 5-6 వేల తేడాతోని ఆ రోజు ఓడిపోవడం జరిగింది. కానీ నైతికంగా తీన్మార్ మల్లన్న గెలిచిందని చాలా మంది చెప్పారు. కానీ ఒక మాట, నైతికత గెలుపు నాకేమొద్దు, పక్క ఓట్ల గెలిపి కావాలి. నైతికంగా గెలిచిన, సాంకేతికంగా ఓడిపోయి ఎందుకు ఇదంతా? అయ్యో వాళ్ళ అభిమానం వాళ్ళది. అయినా ఈ నైతికంగా గెలిచిందంటే నీకేమైతుందన్నా? గెలుపు గెలిపే. మరి ఉప ఎన్నిక ఎందుకు వచ్చిందన్నా? ఎందుకు వచ్చిందో మరి దాముచ్చడు కూడా మా అందరికి నువ్వే చెప్పరాదు. మనల్ని నమ్మించి పట్టభద్రులకు న్యాయం చేస్తాని, నీ కష్టాలు తీరుస్తాని నీకు జరగదు. అరే ఏమన్నా బాగా జరుగుమంటున్నామన్నా? ఏం జరుగుతలేరా ఏంటి? ఊకో, జరగకపోతే మన టీవీలో దంతి జరగదు. నీ కష్టాలు తీరుస్తా అని చెప్పిన పల్లా రాజేశ్వర రెడ్డి దొంగతనంగా పారిపోయి రిజైన్ చేసి వచ్చినటువంటి ఉప ఎన్నిక. అబ్బా ఈ పల్లరాజేశ్వర రెడ్డి సార్ ఏమన్నా దొంగనా అన్న? అయినా గా సార్ పోయినందుకే ఉప ఎన్నికలు వచ్చినాయా? వామో వాళ్ళకి ఇట్లా ఏమన్నా అనుకుంటారా ఏంది? కానీ మీ తీన్మార్ మల్లన్న మీ బిడ్డ ఓడిపోయినప్పటికీ కూడా 3 సంవత్సరాల నుంచి దేవుడు జగట్టు కొట్టాడుతూనే ఉన్నాడు కేసీఆర్ మీద. మీ అందరికీ తెలిసినటువంటి విషయం సోదరులారా. అవునన్నా, ఏ మాట కామాట నిజంగానే నీ మాటలతోటి కేసీఆర్ సార్ ను పొట్టరుచుకున్నమాట. నీ ఆర్తలతోటే జనాలందరూ కేసీఆర్ సార్ దించిండ్రు అని అనుకుంటారట. ఒక్కరోజు ఖాళీ కూర్చోలే, ఒక్కరోజు కూడా ఇంట్లో పడుకోలే. సార్ ఏంటి సార్ అది? ఒక్కరోజు కూడా ఇంట్లో పడుకోలే. బరాబర్ కేసీఆర్ ని కొడతాం, గద్దె దించుతామని చెప్పిన దించి చూపెట్టిన మీ రాష్ట్రంలో సోదరులారా. మైండ్ బ్లోయింగ్ అండ్ బిలీవబుల్ రికార్డు తిరిగేస్తుంది. అమ్మ బాబాయ్. అవును మళ్ళన్న, నిజంగానే కేసీఆర్ సార్ మీద మస్తు మాట్లాడినావు. నీ ఆర్తలు చేయబట్టే జనాలలా ఫుల్గా చైతన్యం వచ్చిందని జనాలు అందరూ అనుకుంటారు. ఇప్పుడు నాకు తెలుసు సోదరులారా, ఈసారి పట్టభద్రులంతా ఎంత కసితో ఉన్నారో తీన్మార్ మల్లన్నను గెలిపించడానికి. ఆ విషయం నాకు తెలుసు. నాకు భారీ మెజార్టీ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారన్న విషయం తెలుసు. అబ్బా నిజంగానేనా మళ్ళన్న? నిజంగానే ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అలా బయటపడతావా? మళ్ళీ భారీ మెజారిటీ తోటి అని చెప్తాను. మరి ఒకసారి ఆలోచించుకో. నేను గతంలో మాట్లాడినా చాలా సార్లు.
మంత్రివర్యం వినాలి ఈ మాట. నేను ఎన్నికల్లో రాజకీయాల్లోకి వచ్చే నాటికి నా కుటుంబ ఆస్తులు మొత్తం ప్రభుత్వానికి రాసిస్తా అని చెప్పిన. ఓ మళ్ళన్న నిజంగానే అయ్యింది. ఇప్పుడు గిట్లా కాగితాలు గిరిగిట్లా వాడుకొచ్చినావా? అన్నట్టుగానే బాండ్ తీసుకొని వచ్చిన. ఓసిని అన్యాయం చల్లకుండా అన్నంత పని చేసినవేందన్న? నిజంగానే తీసుకొచ్చినవేంది? మరి ఆ బాండని ఇప్పుడు ఎవరి చేతిలో పెడతావు? ఆ బాండని ఎక్కడ తెస్తావు? నాది నా కుటుంబానికి సంబంధించినటువంటి నా కుటుంబ ఆస్తులన్నీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చీఫ్ సెక్రటరీ గారికి అన్నగారి ద్వారా పంపిస్తా ఉన్నా. ఏం మాట్లాడుతున్నావు? నరాలు కట్ అయిపోయింది. నీ మళ్ళన్న కథ చల్లకుండా గా కాగితాలు తీసుకపోయి గా వెంకటరెడ్డి సార్ చేతిలో పెడతావేంది? అయినా గా సార్ ఏం చేసుకుంటున్నా గా కాగితాలను? గా సార్కి ఏమన్నా ఆస్తిపాస్తులు తక్కువనా ఏంది? మీరు ఎప్పుడు ఆదేశించినా నేను పూర్తి స్థాయి అమలు చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అగో నిజంగానే వెంకటరెడ్డి సార్ చేతికి ఇచ్చిండులా? అగో మళ్ళన్న నీ ముచ్చట నువ్వు మైక్లో మాట్లాడుతున్నావు. ఆ వెంకటరెడ్డి సార్ చూడు అగో గిద్దగానం చూడబట్టే. అయినా నీ ఆస్తులేనా నువ్వు ఇచ్చింది, లేకపోతే భారతదేశంలో ఉన్న ఆస్తులు మొత్తం ఇచ్చినవా? పరీక్ష బట్టి పేపర్ లోపడి పోయి మరి చూస్తాడు సారు. అరే ఓ మళ్ళన్న చూడరాదే జరా. అగో అరే ఇంకా సార్ వచ్చినా కూడా నువ్వు పట్టించుకోకుండా మొత్తం చూస్తాను. దాంట్లో ఇంటర్నేషనల్ సంబంధించిన ఆస్తుపాస్తులు ఏమన్నా ఉన్నాయా ఏంది? మళ్ళన్నా నిజం చెప్పే, ఇవి నీ ఆస్తులేనా లేకపోతే ఇంకా వాళ్ళ వీళ్ళ ఆస్తులు తెచ్చి కన్నా రాసినవా? గంతగానో పరీక్ష పట్టి చూస్తాడు ఈ సారు. ఇంకంతేకాదు ఇంకేమున్నది? నేను నామినేషన్ పత్రంలో నింపినటువంటి ప్రతి ఆస్తి విలువ ప్రతిదీ మీరు పరిశీలించి పెట్టుకోండి. తీన్మార్ మల్లన్న చనిపోయినప్పుడు ఏముంటే కూడా మీరు పరిశీలించుకునేటువంటి అవకాశం ఉంటుంది సోదరులారా. అవమాలన్న నువ్వు తీసుకున్న నిర్ణయం మంచిగానే ఉన్నది, కానీ నీ ఆస్తిపాస్తులన్నీ ఇంకా సర్కార్కి ఇవ్వబడుతుంది. ఇంకా సర్కార్కి ఇచ్చే బదులు మంచిగా అనాథాశ్రమంకా లేకపోతే గూనెళ్ళకో గుడ్డోళ్ళకో ముంగోళ్ళకో ముడిగోళ్ళకో ఇస్తే వాళ్ళన్నా సంతోషపడతారు. ఎందుకన్నా ఆ ప్రభుత్వానికి అప్పచెప్తా అంటున్నావు? ఆ ప్రభుత్వానికి ఏమన్నా పైసలు తక్కువ ఉన్నాయా ఏంది? వాళ్ళ వీళ్ళకి ఇస్తే పాపం నీ పేరు చెప్పుకొని మంచిగా బతుకుతారు. లేకపోతే నువ్వు గదేదో పెట్టినావు కదా గన్నడన్నా బాగా పైసలు ఇయ్యి, మంచి మంచి జీతాలకు మంచి మంచి వాళ్ళు దొరుకుతారు. కానీ నీ ఆస్తిపాస్తులకి ఇట్లా తీసుకపోవడైతే జర మంచిగా అనిపించలేదన్నా. నువ్వేమనుకున్నా మంచిదే.